హలో గాయ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ టు హ్యూస్టన్. ఇదేంటి వీడియో రావట్లేదు? ఇదేంటి? వచ్చేసింది. హాయ్ గాయ్స్, నా పేరు చందన. సో క్విక్ బ్యాక్గ్రౌండ్ చెక్. నేను ఇండియాలోనే పుట్టాను అండ్ ఇండియాలోనే పెరిగాను. 3 years ago నా ఫ్యామిలీతో కలిసి యూఎస్కి మూవ్ అయ్యాను, హ్యూస్టన్ టు బీ స్పెసిఫిక్. అండ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక హాబీ లేదు, ఏమీ లేదు, చాలా చిరాగ్గా గడిచేది ప్రతిరోజు. సో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. వీడియో ఎడిటింగ్ తర్వాత సరే వైటీ ఛానల్ పెడదాము, వ్లాగింగ్ అట్లా చేద్దాము, ఇలాగే ఈ మధ్య ట్రెండ్లో ఉంది కదా అన్నట్టు స్టార్ట్ చేశాను. నాకైతే సోల్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కాకుండా మన ఇన్ఫర్మేటివ్ ఆస్పెక్ట్లో చేయాలని ఉంది వీడియోస్ ఫ్యూచర్లో అయినా. సో if you stumble on my channel even by mistake, please do support and do give me ideas so that I can make better videos and build a better community. Hope you all like this video. Start chera audience ని let చేద్దామని. ఎనీవే ఇప్పుడు నిజంగా స్టార్ట్ చేద్దాం. మంచి ఇంట్రో వేసుకోమ్మా. నా వీడియో బిగిన్ చేయాలంటే ముందు హ్యూస్టన్ నుండి బిగిన్ చేయాలి. యూఎస్కి వచ్చేయడం ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది నా లైఫ్లో, టు బీ హానెస్ట్. అండ్ నేను చాలా భయపడ్డాను, మేబీ అడ్జస్ట్ అవ్వలేనేమో, నా కల్చర్కి నా పీపుల్కి దూరంగా వచ్చేస్తున్నా అని. బట్ హ్యూస్టన్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా మంది మన వాళ్ళు ఉంటారు అండ్ నాకు చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది ఈ సిటీ. చాలా టెంపుల్స్ ఉంటాయి, వెదర్ అంతా నార్మల్గా ఉంటుంది. సో యా, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ అకార్డింగ్ టు మీ. సో ఇక్కడ నేను ఉండడం అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయడం, ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దట్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ప్రెజెంట్ యూ హ్యూస్టన్, the space city of America. Cooking soul to be very frank, నా సండేస్ చాలా చాలా సింపుల్గా ఉంటాయి. బట్ ఈ సండే చాలా ఓవర్లోడెడ్ ఉండింది బికాజ్ మా ఇంట్లో వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు ఆ స్పెసిఫిక్ సండే రోజు. సో పొద్దున్న సాయంత్రం వరకు అలా తిరుగుతూనే ఉన్నాం. నా డేని ఇలా మార్నింగ్ వాకింగ్తో స్టార్ట్ చేశాను, తర్వాత కార్ వాష్ చేశాను, ఏదో ఒక పని అట్లా బోర్ కొట్టకుండా. అండ్ తర్వాత కుక్ చేశాను. యాక్చువల్లీ నేను వీక్లో హాఫ్ ద డేస్ కుక్ చేస్తాను. అండ్ ఆ రోజు పాలక్ పన్నీర్ చేశాను. ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు అలా నార్త్ ఇండియన్ కుజిన్ ట్రై చేస్తూ ఉంటాను. సో యా ఐ ఆమ్ కైండ్ ఆఫ్ బోస్టింగ్. నాకు వంట బాగానే వచ్చు. ఎస్పెషల్ యూఎస్ వచ్చా బాగా అలవాటైంది. ఇంట్లోనే అన్నీ చేసుకుని తినాలి అనే కోరికతో ఇంకా అలా స్టార్ట్ అయిన నా జర్నీ. ఇంకా రకరకాలుగా లైక్ ఆ వర్సటాలిటీకి అసలు అంతలేదన్నమాట. సో యా, అక్కడితో కుకింగ్ అయిపోయింది, తినేసాము. అలా బయటికి లాంగ్ డ్రైవ్ అని స్టార్ట్ అయ్యాము. లాంగ్ డ్రైవ్ అని స్టార్ట్ అయిన దాని దగ్గర నుంచి మా అమ్మకి ఏదో అవసరం ఉండి డాలర్ ట్రీకి వెళ్ళాము. డాలర్ ట్రీ ఒక చిన్న కన్వీనియన్స్ స్టోర్ లాంటిది. ఇక్కడ అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, డెకరేటివ్ ఐటమ్స్ నుంచి రెగ్యులర్గా వాడుకునే గాజు, బౌల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే షాప్ మొత్తం మీద మోస్ట్ ఆఫ్ ద స్టాక్ వీళ్ళు ఏదైతే పెడతారో అంతా $1.25 ఉంటుంది. సో మాకు చాలా ఫేవరెట్ స్టోర్ ఇది, ఎందుకంటే ఏం కావాలన్నా 125కే దొరుకుతుంది. సో బాగా వెళ్తాం ఇక్కడికి. బట్ ఫూల్ అవ్వకూడదు ఈ మాటతో, ఎందుకంటే తక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ వేసుకుని ఎక్కువ బిల్ చేయించుకుని వెళ్ళాలి కూడా చాలామంది ఉంటారు. సో పొదుపుగా కొనుక్కున్నంతసేపు ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవ్వాలి, బేసిక్ వస్తువులు కావాలి, కిచెన్ వేర్ లేకపోతే బాత్రూములకి సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి జస్ట్ ఫర్ $1.25. కొన్ని $3, $5 ఉంటాయి, బట్ చాలా తక్కువ ఉంటాయి.
అలాంటి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి సేమ్ ప్రైస్ ఉంటుంది. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ షాప్. అండ్ ఇది నా ఫేవరెట్ సెక్షన్, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీవి ఉంటాయి ఇవన్నీ కుక్వేర్. సో యా, అక్కడ నుంచి మళ్ళీ ఇండియన్ గ్రాసరీస్కి వెళ్తాము ఎవ్రీ సండే మేము. విశాల అని మా ఇంటి దగ్గర ఉంటుంది అండ్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం మన ఇండియన్ సామాన్లు, కూరగాయలు అన్నీ. ఎవ్రీ సండే అక్కడికి వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. చాలా హోమ్లీగా అనిపించింది. ఫస్ట్ టైం యూఎస్ వచ్చాక ఒక 2-3 వీక్స్ తర్వాత అసలు ఈ ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ హిందీ పాటలు, ఆ అగరత్ వెలిగించిన వైబ్ అంతా చాలా ఎమోషనల్ అయిపోయినాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్స్ అసలు ఇన్ మై ఒపీనియన్. అండ్ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. లాంగ్ డ్రైవ్ అండ్ దెన్ షాపులు తిరిగి మళ్ళీ వచ్చాక ఇంకో రౌండ్ వాకింగ్కి వెళ్ళొచ్చాను. నాకు ఈవినింగ్ టైమ్స్ ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం. అంటే మార్నింగ్ టైమ్స్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఈవినింగ్స్ ఆర్ మచ్ మోర్ పీస్ఫుల్ అండ్ సన్సెట్ అలా చూస్తూ ఉండడం ఇట్స్ సో కూల్. అండ్ అక్కడి నుంచి వచ్చాక మా వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారు యాక్చువల్లీ. సో గుడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ చేశారు. కార్తీక మాసంలో ఇది. సో మీనాక్షి టెంపుల్ ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్దామని స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ ఏమైనా తెలియదు, మధ్యలో మైండ్ మార్చేసి బీచ్కి వెళ్దామని చెప్పి సేమ్ రూట్లో ఉంటుంది బీచ్ దగ్గర తిప్పేశారు. సో మా ఇంటి నుంచి బీచ్ ఒక 100 మైల్స్ ఉంటుంది. 100 మైల్స్ అంటే ఇంచుమించు ఒక 50 కిలోమీటర్స్ అనుకోండి. ఆ 50 కిలోమీటర్స్ అమ్మ నాన్న ఇద్దరు షిఫ్ట్ అయ్యి డ్రైవ్ చేశారు. వెళ్ళే దారిలో మొత్తం అంతా ఏదో మాట్లాడుకుంటూ పాటలు వింటూ మధ్య మధ్యలో చిన్న చిన్న కొట్లాట్లు కొట్టుకుంటూ అట్లా వెళ్ళిపోయినాం. అండ్ వే చాలా బాగుంటుంది. నైట్ టైం కాబట్టి ఏమంత కనిపించట్లేదు, కానీ ఇట్స్ యాక్చువల్లీ సో కూల్ అనమాట. ఇదంతా వెళ్ళే దారిలో కెమికల్ ప్లాంట్స్, ఆయిల్ ప్లాంట్స్ ఉంటాయి. నాకు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బీయింగ్ అ పెట్రోలియం ఇంజనీరింగ్ మేజర్, నాకు ఫీల్డ్లో పనిచేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇవన్నీ పెట్రోల్కి సంబంధించినవి కాకపోయినా దే ఆర్ యునో సంథింగ్ సిమిలర్, లైక్ ఫీల్డ్ ఉంటుంది దానిలో వెళ్ళి వర్క్ చేయడానికి అండ్ ఆల్ దట్. ఐఎమ్ నాట్ ఎ కార్పొరేట్ పర్సన్, సో ఫిజికల్గా అట్లా వెళ్ళి వర్క్ చేయడం అనేది చాలా ఇష్టం. అండ్ ఎనీవే, ఈ 3 గుళ్ళు ఉన్నాయి కదా, ఇది దాటేసాక వెంటనే ఒక పెద్ద ఆర్చ్ ఎక్కుతాం, బీచ్ వచ్చేస్తుంది. అండ్ వచ్చేసింది. అండ్ గాయ్స్, యూ వోంట్ బిలీవ్ అసలు ఎంత షాక్ అయ్యామంటే బీచ్ని చూసి. ఎందుకంటే ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళని దిగి కిందకి ఎక్కడికో లోతు ఉండేది బీచ్. ఐ షో యూ ఆల్. సీ, ఇలా నడవడానికి ఇసుక ఉండేది, అంత లోతు ఉండేది. వాటర్ పైన రాళ్ళ వరకు వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ హ్యూస్టన్లో హరికేన్ వచ్చింది, దాని తర్వాత వాటర్ లెవెల్స్ పెరిగాయి అన్నారు. బట్ మరీ ఇంత క్రేజీగా పెరుగుతాయని అస్సలు మేము అనుకోలేదు. ఇట్ వాజ్ అ రియలీ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఆ రోజు క్లౌడీగా ఉంది, లైట్గా వర్షం కూడా పడింది అండ్ సముద్రం చాలా పొంగు మీద ఉంది ఆ రోజు. అలా అక్కడ ఉండి కొంతసేపు చిల్ అయ్యి మళ్ళీ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని ఒక 1/2 అవర్ ఉన్నాం మ్యాక్సిమం. అప్పుడు తర్వాత వచ్చేసాము ఇంకా. బట్ ఎనీవే, అది ఒక చాలా వైల్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అక్కడ అసలు ఏమీ లేదు, మనుషులు కూడా చాలా తక్కువ ఉన్నారు. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, లిటరలీ వాటర్ లెవెల్స్ రేజ్ అయినాయి. పౌర్ణమి టైం అనుకుంటుంది. ఇంకా చాలా అంటే చాలా, సముద్రం యూజువల్గా పోర్ట్ మీద ఉంటుంది కదా, చాలా బాగుంది ఆ రోజు. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఓషన్ ఎక్స్పీరియన్సెస్ అనమాట లైఫ్లో. కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ అంతా అయిపోయింది, 1/2 అవర్ ఉండేసి వెనక్కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాక మా అమ్మ వాళ్ళు ఏదో షాప్ దగ్గర ఆగాలని చెప్పి ఆగారు. నేను రాలేను అమ్మ తల్లి, నేను ఇంకా ఆ ట్రాన్స్లో ఉన్నా, సముద్రం ట్రాన్స్లో. నేను రాలేనని కార్లో కూర్చొని పాటలు వింటూ వైబ్ చేశా. $2,000 years later.
ఇదేంట్రా బాబు ఎంతసేపు ఉన్నారు రావట్లేదని నేను కూడా లోపలికి వెళ్ళాను. చూస్తే వందల కొద్ది డిస్కౌంట్లున్న ఐటమ్స్ ఉన్నాయి. వాటిని చూసి అర్థమైంది నేను కూడా రానని. ఇంకా అంతే, అప్పటికి ఛార్జింగ్ అయిపోయింది. వీడియోలు కూడా తీయడం ఆపేసాను. సో దట్స్ మై సండే గైస్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్.